Okay. So it is to write our thoughts, ideas, feelings, expressions. You know about the feelings? So yesterday you went to some cinema. You write some feelings about the cinema. Yesterday you fight with your friend. So yesterday you spend some time with your friend. So your feelings you write in the diary. Express experiences also. So you went to some market and you purchase some whatever the things you want. Then that experiences you can write there. If anything is done in the store, that you can write, or otherwise some whatever the experiences we can tell. I learn bicycle riding. I learn car driving. That experience you can write. Generally, we write at the end of the day. We write the diary at the end of the day. So regularly at the end of the day. So I suggest you to set an alarm for writing your diary at 9 p.m. after eating your dinner. So you sit somewhere and write your diary. So it will help so many things. So what are the purposes? I already wrote some points. So we'll see those points also. What is the advantages? Okay. So actually we write the diary for inspirational quotes. I believe that there is a quote for every period of our life. సో మన లైఫ్ లో జరిగిన వాటికి ఒక కొటేషన్ పెట్టుకొని ఈ కొటేషన్ ఇలా ఉంటుంది. సో ఒక చిన్న విషయం చెప్తానండి. మనము ఏదైనా మనకు కావాల్సినది మనం తెచ్చుకోకుండా వేరే వాళ్ళని పంపించినాం అనుకోండి, దానికి ఒక కొటేషన్ ఉంది, మట్టికైనా ఇంటివాడు పోవాలనేది. సో అంటే వాడిని పంపించడం వల్ల ఒక చీప్ క్వాలిటీతో ఏదో తెచ్చింటాడు వాడు. సో దట్ ఈజ్ అలాంటి కొటేషన్స్ మనము డైరీలో దాని జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి రాసుకుంటాం అనమాట. ఓకే. లెటర్స్ టు యువర్ సెల్ఫ్, మనము గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న లెటర్ లాగా మనం రాసుకుంటాం అనమాట ఫ్రమ్ టైం టు టైం. సో నెక్స్ట్ గోల్ లిస్ట్. వెయిట్ 1 minute మా. ఓకే. గోల్ లిస్ట్. ద గోల్స్ we may have స్మాల్ గోల్స్ అండ్ we may have బిగ్ గోల్స్. చిన్న చిన్న పార్ట్ గోల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ లో 10th లో ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇంటర్ లో ఇంత పర్సెంటేజ్ రావాలి, డిగ్రీలో ఇంత పర్సెంటేజ్ రావాలి. సో ఆఫ్టర్ దట్ జాబ్ కూడా ఫస్ట్ చిన్న జాబ్ ఎంచుకుంటాం, ఒకటేసారి పెద్ద ఏం పెట్టుకోమన్నమాట. చిన్న చిన్న వాటిని అప్రోచ్ అయిపోతే మళ్ళీ మనం పెద్ద వాటిని గోల్ గా పెట్టుకుంటాం. సో నెక్స్ట్ అచీవ్మెంట్స్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇస్ దేర్ నా, సో ఈ రైట్ లైక్ దిస్. డైరీలో డేట్ వేస్తాడు. అతను మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా విన్ అయింటే రాసుకుంటాడు. మళ్ళీ మామూలుగా T20 ఉన్నాయి కదా, T20 ఎప్పుడు గెలిచినాడు అని రాసుకుంటాడు. మళ్ళీ తర్వాత నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి ఎప్పుడు సెలెక్ట్ అయినాడో రాసుకుంటాడు. సో ఈవెన్ ఓకే, సమ్ నెట్ ఇష్యూ. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ అగైన్. ఓకే, స్క్రీన్ వచ్చిందమ్మా? అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి. సో అచీవ్మెంట్స్. నెక్స్ట్ ఈటింగ్ ప్లాన్స్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఈటింగ్ ప్లాన్స్, ఎప్పుడు ఏమైనా తినాలనుకోండి, దాని గురించి ఎప్పుడు వచ్చిందమ్మా? వచ్చింది కదా షేరింగ్? రాలేదు సార్. స్క్రీన్ షేర్ చేశాను ఇప్పుడు. రాలేదా? స్క్రీన్ షేరింగ్ చేశానమ్మా. ఇప్పుడు వచ్చిందా? కొంచెం టైం పడుతుంది. సో రొటీన్ వాట్ యూ డిడ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరిగినది, ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే మనం రాస్తాం కదా, వి రైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అట్ దట్ టైం ఆ రోజు ఏం జరిగింది, ఆన్ దట్ డే టుడే డేట్ వాట్ వి డిడ్. ఇఫ్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దర్, యూ కెన్ పుట్ ఎ స్టార్ మార్క్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అపాయింట్మెంట్స్ ఇస్ దేర్. సో మనకుండే అపాయింట్మెంట్స్, కొంచెం ఒక స్టేజ్ పోయిన వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఉంటాయి. అప్పుడు ఆ అపాయింట్మెంట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడి అపాయింట్మెంట్స్, ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అనేది అపాయింట్మెంట్స్. సో పలానా రోజు ఇక్కడ
పలాని కాలేజీకి వెళ్ళాలి, పలాని కాలేజీలో ఏదైనా చేయాలి, లేదంటే పలాని హాస్పిటల్కి వెళ్ళాలి, పలాని దానికి వెళ్ళాలని అపాయింట్మెంట్స్ అలాంటివి రాసుకుంటాం. సో మనకి తక్కువ ఉంటాయి అపాయింట్మెంట్స్. ఆ అపాయింట్మెంట్స్ కూడా మనం రాసుకోవాలి, ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అనే డేట్స్ వేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ చెకప్స్ ఉంటాయి. మామూలుగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం అంటుంటారు, మీరు గమనించుంటారు. ఆ డాక్టర్ కి ఆ రోజు ఒక 20 మంది కలిసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు అవన్నీ ఆయనకు ఆ టైంలో ఆయన వాళ్ళతో స్పెండ్ చేయాలి అనమాట. అతను రాసుకుంటాడు ముందు ఆ అపాయింట్మెంట్ లో, ఆయనకి వెళ్ళిపోతుంది ఈ రోజు అతన్ని కలవడానికి అంతమంది వస్తారని చెప్పేసి. అతను ఎక్కడ వెళ్ళకోకుండా అక్కడ ఉండాలి వాళ్ళ కోసం. దట్ ఈస్ నథింగ్ బట్ అపాయింట్మెంట్స్. ట్రావెలింగ్ ప్లాన్స్, టు డూ లిస్ట్. ట్రావెలింగ్ ప్లాన్స్ మీన్స్ మనం ఎక్కడైనా టూర్ వెళ్ళాలి అట్లా అంటే అవి ట్రావెలింగ్. లేదంటే జనరల్ గా వర్క్ మీద కూడా ట్రావెల్ వెళ్తుంటాం ఊర్లో ఉన్నప్పుడు, వాటిని కూడా చూసుకోవాలి. బికాస్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఫోన్ చేసి నువ్వు ఈ రోజు ఊర్లో ఉంటావా అన్నప్పుడు టకాని ఆ ట్రావెలింగ్ ప్లాన్స్ లో చూడాలి, ఆ డేట్ లో మనం ఇక్కడ ఊర్లో ఉంటామా ఉండమా. మా ఇప్పుడు వస్తుంది ఆ స్క్రీన్ షేర్ మానసా. మానసా, ఇప్పుడు వస్తుందా మా స్క్రీన్ షేర్ రాలే కదా, ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. వచ్చిందా స్క్రీన్ షేర్ మానసా? మానసా రొటేట్ అవుతుంది సార్. వస్తుంది కదా, ఓకేలే. సార్ రొటేట్ అవుతుంది సార్. రొటేట్ అవుతుందా? సో నెట్ ప్రాబ్లం అవును ఉంది, సార్. ఒక్క నిమిషం ఉండండి. నేను నా దాంట్లో నెట్ డేటా అయిపోయినట్టుంది, డేటా రీఛార్జ్ చేస్తాను. సార్ ఆన్ అయింది సార్, వచ్చింది సార్. ఆన్ అయిందా? ఓకే ఓకే. సో నెక్స్ట్ అపాయింట్మెంట్స్, ట్రావెలింగ్ ప్లాన్స్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు go to some tours, you have to write the tour dates before only. For example, next month, in November 14th or December 15th or January 26th, if you are going to do something, no, some traveling plans is there, no? Then you have to write there. To do list also. To do list means for some particular works, if you want to do that, before only you are noting down somewhere. That you have to note in the diary. Next, financial plans. So financial plan means at what date you have to earn this much money you need, like that needs also. Financial plan means ఒక పర్టికులర్ టైం కి మనకి డబ్బు ఎంత అవసరమో అదే దాని గురించి మనం ముందుగానే రాసుకోవడం. లేదంటే ఇంత డబ్బు మనకు అవసరము, అంత సంపాదించాలనో, అలాంటివన్నీ ఫైనాన్షియల్ ప్లాన్స్ అని. లేదంటే ఆ డబ్బును కొన్ని చోట్ల మనము డిపాజిట్ చేయడము, మీకు తెలుసు కదా, ఏమంటారు దాన్ని, మనము మన డబ్బుని డిపాజిట్ చేసి పెట్టడాన్ని మనం ఏమంటామంటే ఇన్వెస్టింగ్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ ప్లాన్స్ అన్ని రాసుకోవడం. ఎక్కడ ఇన్సూరెన్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మామూలు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ద ఫైనాన్షియల్ ప్లాన్స్. యూస్ఫుల్ నెంబర్స్ అండ్ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ డేట్స్, నెక్స్ట్ మెడికల్ చెకప్. సో ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్. These are useful numbers and dates you have to write in the diary. For patients, you have to write the tablets they use. For example, అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా అనుకోండి, అతని డైరీలో చెప్పలేని విషయంలో ఉంటే అప్పుడు అతను ఏమేమి టాబ్లెట్స్ దేనికి వాడుతున్నాడు రాస్తే మనం చూసి వెంటనే ఆ టాబ్లెట్స్ ఉంటే వేయచ్చు, లేదంటే కొనుక్కొని వచ్చి వేస్తాం అనమాట. సో అందువల్ల డైరీ చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సమ్ మెడిసిన్స్ నేమ్స్ ఫర్ ద ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ కి ఏమైనా ఇంపార్టెంట్ హెడ్ ఏక్ వాటికి ఏమైనా అవసరమైనటువంటి అవి కూడా డైరీలో రాసి పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్స్, ఇన్సూరెన్స్ డేట్స్, ఎల్ఐసి బాండ్స్ మెచ్యూర్ డేట్స్. ఎల్ఐసి ఎప్పుడు చేయాలి, నెక్స్ట్ ఎల్ఐసి, లేదంటే వెహికల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు చేయాలి, ఆ డేట్స్ కూడా రాసి పెట్టుకోవాలి. సో ఆ డేట్ మనము ముందుగానే డైరీలో, ఫర్ ఎగ్జాంపుల్ 25th అక్టోబర్ చేయాలనుకోండి, 25th అక్టోబర్ లో రాసేసి ఉంటాం. ఆ రోజు సాయంత్రము ముందు అంటే 24th లో రాస్తాం, 25th చేయాల్సి ఉంటే, లేదంటే ఒక 5 రోజులు ముందంటూ రాస్తాం నెక్స్ట్ 25th లోపల చెయ్యాలి అని చెప్పేసి. సో 20th లో రాసుకుంటాం, 20వ తేదీలో రాసుకుంటాం, 25th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద ఇన్సూరెన్స్ అని అలా రాసుకుంటాం అనమాట. సో దాన్ని బట్టి మనము ఆ ఇన్సూరెన్స్ సేవ్ చేసుకుంటాం, ఎక్స్పైర్ కాకలకే రెన్యువల్ చేయించుకుంటాం. సో బాండ్స్, ఏవైనా బాండ్స్ మనము
పెట్టింటే అవి మెచ్యూరిటీ డేట్స్ ఎప్పుడైతే దాని డబ్బులు ఎప్పుడు వస్తాయని చూసుకోవడానికి, లేదంటే వాటిని అట్లనే రెన్యూవల్ చేయాలన్నప్పుడు రెన్యూవల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఆఫ్ ది పర్సన్స్, మన ఫ్రెండ్స్ మొత్తం ఎవరైనా కానీ మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని డైరీలో రాసి పెట్టుకుంటే, ఒకవేళ మొబైల్ పాడైనప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు మళ్ళీ మనం అవి ఫీడ్ చేసుకోవడం ఎలా చేసుకుంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ డైరీ. ఆ డైరీలో ఇవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ డ్రీమ్స్. సో మనకి డ్రీమ్స్ ఉంటాయి లైఫ్ లో, మనం ఎలా ఎదగాలి. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ మీకు చెప్పినాను, ఐ వాంట్ టు బి ఏ పొలిటికల్ లీడర్. యాక్చువల్లీ దట్ డ్రీమ్ ఇస్ దేర్. సో ఎందుకోసం అంటే ఇది చాలా ఈజీ వే. మనం ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఎంత కష్టపడాలంటే అది వస్తుందో లాస్ట్ తెలియదు. బికాస్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచేటప్పటికి 10:1 ఏదో పిలుస్తారు. ఏదో పిలిచినప్పుడు వాళ్ళకి మాత్రమే వస్తుంది. బట్ ఇది ఈజీ ప్లస్ ఆ ఐఏఎస్ ఆఫీసర్లే మనకు సెల్యూట్ చేస్తారు. సో నేను మై ఎర్నెస్ట్ సజెషన్ ఈస్, ఇఫ్ యూ డోంట్ ట్రై ఫర్ ద ఐఏఎస్ ఐపీఎస్, యూ ట్రై ఫర్ ద పొలిటికల్ లీడర్ ఆల్సో. పొలిటికల్ లీడర్ అట్లీస్ట్. సో వాళ్ళంత మనం పెద్ద హోదా అది. ఎమ్మెల్యే అన్నా కానీ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు నమస్కారం పెట్టాల్సిందే వాళ్ళకి. సో బట్ అన్ఎడ్యుకేటెడ్ పొలిటికల్ పర్సన్స్, చాలా దారుణమైన ఉన్న వాళ్ళంతా వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటారు మనకి. కానీ అది మనకి ఇప్పుడు అవసరం లే. కానీ దాంట్లోకి పోయిన తర్వాత దాని అవసరం. ఇప్పుడు పొలిటికల్ థింగ్స్ మనం ఎక్కడ డిస్కస్ చేయకూడదు, మనం ఏం మాట్లాడకూడదు. పొలిటికల్ దాని గురించి పలానోడు మంచోడు చెడ్డోడు అని మాట్లాడకూడదు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఉన్న విషయం ఏంటంటే, యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద పొలిటికల్ పర్సన్స్. ఓకే. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ గోల్స్. ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అవి ఎప్పటికంతా చేయించుకోవాలా, డబ్బులు ఎప్పటికంతా తెచ్చుకోవాలా, ఎప్పటికంతా అది చేయించుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా రాసుకోవాలి, పలానా డేట్ చేయించుకోవాలని. ఆ గోల్స్ కూడా రాసేసుకోవాలా. దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద డైరీలో మనం రాసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మీరు వెంటనే డైరీ కొనుక్కోకుండా ఒక నోట్బుక్ పెట్టేసుకోండి, అది డైరీ లాగా ఉంటుంది. ఆ డైరీలో ఏవైతే దీంట్లో మీరు రాయాలనుకున్నావో ఫోన్ నెంబర్స్, ఏ రోజు ఆ రోజు డేట్ వేసి, మామూలుగా డైరీలో ఆటోమేటిక్గా డేట్లు ఉంటాయి, ఆ డేట్లో పోయి ఒక పేజ్ వదిలింటాడు, ఆ పేజ్లో రాస్తాం. అలా కాకుండా మీరు యూ స్టార్ట్ రైటింగ్ ద డైరీ ఇన్ ఇంగ్లీష్, బికాస్ వీఆర్ లెర్నింగ్ ద ఇంగ్లీష్. ఓకే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆర్ టుడే ఆన్వర్డ్స్ యూ స్టార్టెడ్ వాట్ యూ డిడ్ టుడే, అండ్ సమ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కూర్చొని ఆలోచించి, ఈటింగ్ ప్లాన్స్, ఏదైనా టూర్ ప్లాన్స్. సో ఎనీ డ్రీమ్స్ ఇఫ్ యూ హ్యావ్ దట్ యూ కెన్ రైట్ టుడే itself also. So understand. Next thing is, ఈచ్ పర్సన్ మే హ్యావ్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ డైరీ రైటింగ్. ఇప్పుడు నేను డైరీ రైటింగ్ రాసాను అంటే, నేను మీకు చెప్పిన వాటిలో నేను ఎన్ఐఎస్ పోయినప్పుడు ఎప్పుడు ఎన్ఐఎస్కి వెళ్ళాను, ఆ క్లాస్లో ఏం జరిగినాయి అవన్నీ రాస్తా వచ్చినాను. మధ్యలో ఏమి చేయని రోజుల్లో ఏమి రాసిండను, ఇంపార్టెంట్ విషయాలు చేయనప్పుడు. మిగతా విషయాలు కానీ రోజు రాయాలి. ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయమైనా ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ విషయం మీకైతే, చదువుకునే వాళ్ళకైతే ఈ రోజు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నా, ఆ తర్వాత మీరు ఒకసారి రివర్స్ చేస్తే ఏ రోజు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోగలిగినా, ఏ రోజు నాకు ప్రాబ్లం ఉండింది, ఎందుకు నేర్చుకోలేదు, ఇవన్నీ మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు ఎందుకు ఫెయిల్ అయినామో కూడా చూసుకోవచ్చు. ఎన్ని గంటలు చదివా నేను, ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నానని కూడా చెక్ చేసుకోవచ్చు. సో సమ్వన్ ఈజ్ వరీడ్ అప్. ఓకే. నెట్ ప్రాబ్లం ఉంది, వచ్చిందేమా మళ్ళీ? మానసా, ప్లీజ్ రెస్పాండ్. రొటేట్ అవుతుంది సార్. రొటేట్ అవుతుంది. ఓకే. ఆన్ అయింది సార్. ఓకే, ఐ విల్ రీఛార్జ్ ఫర్ 1 day మా. ఎందుకోసం అంటే ఇది కావట్లేదు, ప్రాబ్లం వస్తుంది. యువర్ ఇంటర్నెట్ ఈస్ అన్స్టేబుల్ అని వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియలే. సార్ ఆన్ వచ్చింది సార్ ఇప్పుడు. ఓకే, వెయిట్ మా, చేయనీలేండి. ఎందుకైనా ప్రాబ్లం, ఊరికి ఎందుకు 20 రూపీస్ 30 రూపీస్ కోసం వస్తుంటాయి. ఓకే, వన్ మీటర్. ఎస్. సో మనం కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. అలా మర్చిపోయే విషయాలు ఉన్నప్పుడు మనం కంపల్సరీగా డైరీలో రాసుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ ద డైరీ.
Okay, next, for example, some people are ashamed of their secrets, of they just do not want to reveal them. So వచ్చిందేమో మాన్సా. సో ఈరోజు నెట్ ప్రాబ్లం వస్తుంది. నేను ఈవెన్ టుడే రీఛార్జ్ నౌ. వచ్చింది సార్, వచ్చింది సార్. వచ్చిందా? సో కొంతమంది ఏమైనా సీక్రెట్స్ రివీల్ చేయడానికి ఎవరికైనా పర్సన్స్ కి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు డైరీలో రాసి పెట్టుకోవచ్చు అనమాట, పర్టికులర్ ప్లేస్ లో. సో నెక్స్ట్, ఆల్ దీస్ రీజన్స్ మే లీడ్ టు డైరీ రైటింగ్. డైరీ కెన్ బి రిటర్న్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఆర్